అమరావతి పునఃప్రారంభం తర్వాత రాజధాని గ్రామాల్లో అంటే ముఖ్యంగా సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో రియల్ ఎస్టేట్ రాకెట్ వేగంతో దూసుకుపోతుందనేటువంటి ప్రచారం జరిగింది. కానీ వాస్తవ పరిస్థితుల్లో అక్కడ చూస్తే అమ్ముకునే రైతు కానీ కొనుక్కునేటువంటి వినియోగదారుడు కానీ ఎవరు కూడా సంతోషంగా లేని పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, రాజధాని గ్రామాల్లో ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఒక తారాజువలాగా రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతుంది అనేటువంటి ప్రచారం బయట జరుగుతుంది. వాస్తవంగా అట్లాగే ఉందా సార్? అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అలాంటిది. ఓకే, సహజంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాగానే అభివృద్ధి బాగా జరుగుతుంది, ఆయన అభివృద్ధి కామకుడు అనేటువంటి ప్రచారం ఉంది. ప్రచారమే కాకుండా హైదరాబాద్లో సైబరాబాదు ఎలా డెవలప్ అయింది ఏంటనేటువంటిది మనం చూసాం. కానీ మనకి పైకి కనిపించే కారణాలు వేరుంటాయి, లోపల జరిగేది వేరుంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బలము బలహీనత కూడా ఏంటంటే టైమ్స్ కంటే కూడా అందరికంటే ముందు చూపు ఆయనకి ఎక్కువగా ఉంటుంది. ఒక 10-15 సంవత్సరాలు ముందు చూసి ఆలోచిస్తూ అడ్వాన్స్డ్గా ఉంటారు. మీరు ప్రజెంట్గా నడిచేటువంటి సినారియో కాకుండా 10-15 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని మీరు మాట్లాడుతుంటే అది ఏలియన్ లాంగ్వేజ్ లాగా వినిపిస్తూ ఉంటుంది మిగతా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళందరూ ఈ కాలంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు. 15-20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి అనవసరం. ఇవాళ కంఫర్టబుల్గా ఉన్నామా లేదా అనేటువంటిది ఆలోచన. ఇన్నిసార్లు ఆయన ఓడిపోవడానికి కారణం కూడా అది. హైదరాబాద్ని అంత డెవలప్ చేసినా మిగతా ఎన్ని చేసినా విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చి మీరంతా కాస్త బిల్లులు సరిగా కట్టండి, ట్రాన్స్మిషన్ లాసెస్ అన్నిటిని నేను ఇది చేస్తాను సరి చేస్తాను, కొద్ది రోజులు కష్టపడండి, జీవితాంతం సుఖపడవచ్చు అనేది ఆయన పాలసీ. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఇవాళ సుఖపడండి, రేపు సంగతి మీకు ఎందుకు, ఏం కావాలో నేను ఇస్తానంటే ప్రజలు ఇట్టే అట్రాక్ట్ అయ్యారు. సగటు మానవుడు ఇదే నేను ఇందాక అన్నట్టు వాళ్ళు ప్రజెంట్లో ఉంటారు, ఫ్యూచర్లో ఉండరు. అక్కడ డిటాచ్ అవుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారితో అప్పుడప్పుడు జనాలు. కానీ మళ్ళీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు మళ్ళీ చూసేది ఆయన వంకే. 2014లో రాష్ట్రం విడిపోగానే మళ్ళీ ఆయన వంకే చూశారు ఆంధ్ర ప్రజలందరూ, ఆయనే తెచ్చుకున్నారు. మళ్ళీ కాస్త కడుపు నిండి కాస్త అటు పోలవరం ఇటు అమరావతి వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన మర్చిపోయి మాయ మాటల్లో పడ్డారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మిగతా నాయకులు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇదంతా ఎందుకు, వైజాగ్ ఉంది కదా అక్కడ 4 బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోద్ది, లేకపోతే పక్కనే నాగార్జున యూనివర్సిటీ ఉంది దాన్ని ఖాళీ చేయించేసి దాన్ని రాజధాని చేస్తే పోద్ది, ఇలా ఈయనే కాదు చాలామంది మేధావులు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుందంటే ఒక 40-50 ఏళ్ళ తర్వాత రాజధాని ఎలా ఉంటుంది, దానికి కావాల్సిన రోడ్లు ఎలా ఉంటాయి, దానికి కావాల్సిన ఎంత స్థలం కావాల్సి ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది అది ఎట్లా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆలోచించి ఆయన దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకొని వెళ్తుంటాడు. కానీ దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పడంలో ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట. ఆయన ఏం చెప్పారు, ప్రపంచ స్థాయి రాజధాని నేను అమరావతిలో కడతానన్నారు. కానీ దానికి ట్యాగ్ లైన్ ఆయన చేయాల్సింది ఏంటంటే అక్కడ చొక్కబొడిచి ఒక కండిషన్ పెట్టాలి, ఇది 15-20 సంవత్సరాల ప్రక్రియ, దీనికి పునాది మాత్రమే ఇప్పుడు పడుతుందని చెప్పడంలో 2014-19 మధ్యలో ఆయన ఫెయిల్ అయ్యాడు. ప్రజలు ఏమనుకున్నారు, 2019 కల్లా ప్రపంచ స్థాయి రాజధాని వచ్చేస్తుందని చెప్పి ఎగబడి 34,000 ఎకరాల భూములు ఇచ్చేశారు. దాని ప్లాన్ తయారు చేయడానికి 2 ఏళ్ళు పట్టింది, పునాదులు తీయడానికి మిగతా వాటన్నిటికీ 3 ఏళ్ళు వచ్చేటప్పటికి 4 టెంపరీ బిల్డింగులు కొన్ని సగం బిల్డింగులు కట్టగలిగాడు. అది ప్రతిపక్షానికి అవకాశం అయింది. ఏం చెప్పారు, మీరు భూములు ఇచ్చారు ఏమైపోయింది, రాజధాని రాలేదు, మీకు భూములు లేవు, రాజధాని లేదు, కౌలు లేదు, ఇవి వచ్చిన వాళ్ళు కౌలు కూడా ఇవ్వాల. సో కాబట్టి బాధపడ్డటువంటి 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇబ్బంది పడ్డ రైతులు పాజిటివ్గా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ మైండ్లో ఏం పడ్డది, 10-11 సంవత్సరాలైనా మాకు దిక్కు లేకుండా అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డా తప్ప, చంద్రబాబు నాయుడు తప్ప, ఇదంతా పక్కకు పోయింది. ఆ మాటకు వస్తే రైతులు తప్పు లేదా? నేను రైతులను కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకు తప్పు పడతానంటే ఒక్క జరీ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే విలువ ఉంది, కానీ మిగతా 10-15 లక్షల భూములేగా మీవి. అమరావతి రాజధాని అనగానే కోర్టుల్లోకి వెళ్ళింది, కోర్టులో అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు, మీ బాండ్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అన్నీ అమ్ముకున్నారు. కానీ మీరు 2019లో ఏం చేశారు, తాడికొండ మంగళగిరి 2 చోట్ల ఓడిచ్చారుగా. అంటే ఓడిపోవటానికి ఓటమికి కారణాలంటే సార్ లోకల్గా ఉన్న నాయకులు అయ్యి ఉండొచ్చు. కాదు, నేను దానికి ఒప్పుకోను.
మీకు రాజధాని వచ్చినప్పుడు కింద స్థాయి కార్మికుడి దగ్గర నుంచి కూలీ దగ్గర నుంచి వ్యాపారం చేసుకునే ప్రతి వాడి జీవితం మారుతుందిగా. కానీ దీనికి ఇంకొకటి లోతులో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. మందడంలో నాకు తెలిసిన కుర్రాడు అక్కడ ఉన్నాడు, పక్కా తెలుగుదేశం. నాకు తెలిసినంతవరకు తెలుగుదేశంలో ఉన్నాడు అనుకున్నాను. 2019 ఎలక్షన్స్ అయిపోయినాయి, చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 3 రాజధానులు అన్నాడు. ఓ రోజు టీవీలో చూస్తే ఆవేశంతో అరుస్తూ ఉన్నాడు ఈ కుర్రాడు. ఇటు చేశాడు అటు చేశాడు, జగన్మోహన్ రెడ్డి నమ్మితే మోసం చేశాడు మమ్మల్ని అని. నేను ఫోన్ చేశా, ఎరా నువ్వు తెలుగుదేశం కదా, నువ్వేంటి ఎలా అరుస్తున్నావు అంటే, నేను ఎప్పుడో వైసీపీలోకి వెళ్ళిపోయాను కదా సార్ అన్నాడు. ఎలా వెళ్ళావన్నా అంటే, నేనే కాదండి, నేను ఒక 200 ఓట్లు వేయించాను. ఏం చెప్పి వేయించావు అన్న. చంద్రబాబు నాయుడు వచ్చాడు, మనకేమీ లేని 25,000 అయింది గజం. జగన్మోహన్ రెడ్డి యువకుడు, రాజశేఖర రెడ్డి కొడుకు, ఆయన వస్తే 50,000 అవుద్దని చెప్పి నేనే ప్రచారం చేసి నేనే ఓట్లు వేయించాను. వీళ్ళని విశ్వాసం ఉన్నవాళ్ళు అన్నావా అంటే? అంత పెద్ద మాట కాదు కానీ సార్. కాదండి, అంటే నేను మీరు ఇందాక ఒక మాట చెప్తాను, 15 లక్షలు ఉన్న భూమి 50 లక్షలు అయిందా, ₹1,00,00,000 అయిందా అనేది తీసేస్తే దీంట్లో లబ్ధి పొందిన వాళ్ళు ఒక 10% ఉంటారు. మిగిలిన 90% మంది వ్యవసాయ ఆధారంగానే జీవిస్తుంటారు. సార్ వాళ్ళకి డబ్బులు వస్తాయా, వాళ్ళు వస్తే కూడా ఏం చేసుకోవాలో తెలియదు. ఆ రోజు రాజధాని అన్నారు, మా ప్రాంతంలో రాజధాని రాబోతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనతో ఆశతోనే రైతులు 90% మంది ఇచ్చారు. ఈ మిగతా 10% మంది అంటారా, బడా రైతులు ఉంటారు, 10 ఎకరాలు ఉండేవాళ్ళు, 25 ఎకరాలు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు మీరు చెప్పిన యాంగిల్లో కమర్షియల్గా ఆలోచించుంటారు. కానీ మిగతా 90% మంది వాళ్ళ భవిష్యత్తు కోసమో లేదంటే రాజధాని రాబోతుంది అనేటువంటి ఆశతోనూ ఇచ్చుంటారు. కాదండి, ఇక్కడే చాలామంది అదే ట్రాప్లో ఉన్నారు. నేను సింపుల్గా ఒక కామన్ సెన్స్ పాయింట్ ఉపయోగిస్తాను. మీకు రాజధాని పూలింగ్కి ల్యాండ్ ఇస్తే, మీకు నేను గజాల్లో ఇస్తే, ఆనాటికి గజం 20,000 25,000 రూపాయలు అవుతుంది. కాబట్టి 10 లక్షలు 15 లక్షలు ఉన్న పొలం మీకు ఇంత అవుతుంది కాబట్టి అంటే రైతులు పొలం ఇచ్చారా? ఆశ కూడా ఉంటుంది, ఆశ ప్రధానంగా ఉంటుంది 90%. ఆ ఆశ వచ్చి కొంతవరకు మీరు బాగుపడ్డ తర్వాత మీరు చేయాల్సిందేంటి? ఇవాళ 11 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాడుపెట్టాడు మమ్మల్ని అని మాట్లాడుతున్న వాళ్ళకి నేను వేస్తున్న ప్రశ్న, అర్థం చేసుకున్న వాళ్ళకి కాదు. మీరు ఒక నెరేటివ్ క్రియేట్ చేసి 11 సంవత్సరాలు మమ్మల్ని మా పొలాలు లేకుండా చేశాడని అంటున్నటువంటి వాళ్ళకి ఏంటంటే, దాంట్లో 5 సంవత్సరాలు మీ తప్పు ఉంది అంటున్నాను. మీరు ఉద్యమం తర్వాత జగన్మోహన్ రెడ్డి కాదంటే మీరు చేశారు, జగన్మోహన్ రెడ్డి కడితే చంద్రబాబు నాయుడు మీరు గుర్తుపెట్టుకునేవాళ్ళ లేదుగా. ఎవరు మీకు మేలు చేస్తే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కీడు చేశారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు. తర్వాత కొత్తగా పూలింగ్ తీసుకుంటానంటే బాగుపడ్డ మీరేమంటున్నారు, ట్యాట్ తీసుకోవడానికి వీలేదు, మా రేట్లు తగ్గిపోతున్నారు. కామన్ హ్యూమన్ సైకాలజీ. సో దాని మూలాన ఏంటంటే సార్, ఎందుకు సార్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ పూలింగ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు ఆల్రెడీ ఒక 40,000 ఎకర్స్ ఉన్నాయి. అవునండి సార్, ముందు ఇది కట్టాలిగా. లాస్ట్ టైం కూడా ఇట్లాగే ల్యాండ్ పూలింగ్కి వెళ్ళే కదా టైం అంతా వేస్ట్ చేసుకుంది గవర్నమెంట్. అవును, మళ్ళీ ఇప్పుడు అదే సమస్య. నేను ఇందాక చెప్పినటువంటి ఉపోద్ఘాతం అంతా దీనికి సంబంధించింది. జగన్మోహన్ రెడ్డి లాంటాడో లేకపోతే ఈ సోకాల్డ్ మేధావులు అనేటువంటి వాళ్ళు ఏంటంటే ఉన్నదాంట్లో సరిపెట్టుకుందాం అనేటువంటి వాళ్ళు వీళ్ళు. చంద్రబాబు నాయుడు ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక 50 సంవత్సరాల తర్వాత ఎలా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, గన్నవరాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, అది జరగదు, అవ్వదు. కాబట్టి దాన్ని ఏదో డొమెస్టిక్ ఫ్లైట్స్కి చార్టెడ్ ఫ్లైట్స్ దింపుకోవడానికి పెట్టుకొని ఈ రాజధాని అనేటువంటిది ఈ 4 ఏళ్లలో కట్టబోయే టయానికి అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేయాలనేటువంటిది ఆయన ధ్యేయం. ఈ ఉన్నటువంటి ల్యాండ్లోనే మళ్ళీ ఒక 5,000 చివరికి మిగిలేదు 6,000 7,000 ఎకరాలు మాత్రమే ఇప్పుడున్న దాంట్లో గవర్నమెంట్కి మిగులుతుంది. అది కూడా మిగులుతో లేదో తెలియట్లేదు. అలాంటి సందర్భంలో ఒక ఎయిర్పోర్ట్కి మీరు 5,000 ఎకరాలు కావాలంటే ఎక్కడ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో చేశారు. చేస్తే దాంట్లో నేను చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టను, రైతుల్ని తప్పుపట్టను. ఎందుకంటే వాళ్ళు పడ్డ ఇబ్బందులు వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు తిన్న దెబ్బల మూలాన వాళ్ళు ఫ్యూచర్లో ఏమవుతుంది అనేటువంటి భయం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళు ఇవాళ కొంతమంది అడ్డం తిరగటంలో కూడా మనం తప్పు పట్టడానికి లేదు. కానీ అక్కడ కూడా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు తెలుగుదేశం వాళ్ళు. ఎలాగా? మీరు తీసుకున్నది ఇప్పుడు వరకు డెవలప్ చేయలేదు, ఇప్పుడు ఇవే 3 సంవత్సరాల తర్వాత ఇస్తామంటున్నారు, మేము తీసుకుంటే మీరు ఎప్పుడు చేస్తారనేటువంటిది వాళ్ళకి డౌట్. ఇదంతా అయిన తర్వాత మొదలు పెడతారేమో అనేటువంటి భయం. దాన్ని అడ్రస్ చేయడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు.
మాకు ఫండ్స్ ఉన్నాయి, సైమల్టేనియస్గా చేస్తాము, వీళ్ళకి ఇచ్చే 3-3.5 సంవత్సరాలు ఇచ్చేటప్పటికి మీకు కూడా ఇస్తామని ఉంటే 90% రైతులు కన్విన్స్ అయ్యేవాడు. అలా కాకుండా ఏం చెప్పారు, యాంబిగ్విటీ, ఎక్కడికక్కడ ఇక్కడ అంట అని చెప్పి ఒకరోజు అంటారు, అక్కడ ఎయిర్పోర్ట్ అని ఒకసారి అంటారు, ఇక్కడ ఎయిర్పోర్టు. వీటికి చెక్ పెట్టకపోవటం వలన మీకు ఇవాళ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఆదాయం దేని మూలన వస్తుంది చెప్పండి? 2 సెక్టార్స్ నుంచి వస్తుంది. ఒకటి ఎక్సైజు, 2 రిజిస్ట్రేషన్స్ అనేవి ఎప్పుడు ఇబ్బడి ముబ్బడిగా జరుగుతాయి. మీకు రియల్ ఎస్టేట్ బాగుంటేనే కదా. ఇవాళ మళ్ళీ అమరావతి అనగానే 60,000కి వెళ్ళింది గజం, 20,000 అనేది 15,000 20,000 ఉన్నది. అంత నమ్మకం మీ మీద పెట్టుకున్నప్పుడు మళ్ళీ మీరు ఎక్స్ట్రా పూలింగ్ అని పెట్టగానే ఏంటంటే ఆ గ్రామాల్లో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ మొత్తం స్తబ్దం అయిపోయింది. అక్కడ నుంచి లేఅవుట్లకు వచ్చిన ఫైల్స్ అన్నింటినీ మీరు తొక్కిపెట్టేశారు. ఆల్రెడీ అంతకుముందు అప్లై చేసిన వాళ్ళకి మీరు పర్మిషన్స్ ఇచ్చేసి ఇక నుంచి ఇవ్వమని ఒక మాట అన్నా పర్వాలేదు. అట్లా కాకుండా మీరే టీఎల్పీలు ఇచ్చారు, ఎల్పీల దగ్గరికి వచ్చేటప్పుడు ఇదంతా పూలింగ్లో మేము అనుకుంటున్నాం కాబట్టి ఆగండి అంటే రియల్టర్లు ఏమైపోవాలి? ఇది అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదం. గతంలో 2014లోకి వెళ్తే కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చారనేటప్పటికి ఎలా వెళ్ళిపోయిందంటే అమరావతి బ్రాండు, మీకు హ్యాపీనెస్ట్ అనేటువంటిది గుర్తుండే ఉంటుంది. దాన్ని రిలీజ్ చేస్తే విత్ ఇన్ నో టైం బుక్ చేసేసుకున్నారు, 1 అవర్ లోపే మొత్తం అయిపోయింది. కానీ ఆయన ఒక రూల్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్కి ఊరేశారు. గ్రామానికి కానీ దీనికి కానీ 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ల్యాండ్స్కి మాత్రమే పర్మిషన్లు ఇవ్వండి అనేటువంటి ఒక రూల్ తీసుకురావటం మూలాన కొన్ని వందల మంది రియల్టర్లు జీవితాలు నాశనం అయిపోయినాయి. మీ కాజా టోల్ గేట్ దగ్గర మొండి టవర్స్ కనపడతా ఉంటాయి, చూశారు కదా. ఆ ఒక్క రూలే ఆ కంపెనీ ప్రాణం తీసింది. దాన్ని సవరించండి అని ఎంతమంది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడిగినా, చివరికి గద్దె రామ్మోహన్ రావు గారు లాంటి ఆయన వెళ్ళి అడిగినా ఆయనకి ఎందుకో దాంట్లో మైండ్లో ఇది పడిపోయింది. దాన్ని చేయకపోవటం వలన రియల్ ఎస్టేట్ చాలా దెబ్బతింది ఆ రోజున. అంటే సహజంగా అంటే ఇక్కడ చెట్లు ఉన్నాయనుకోండి సార్, ఈ చెట్ల మీద పిట్టలు వాడటానికి ఒక ప్రయత్నం చేస్తాయి. అసలు చెట్టే అంటే అలా ఎందుకు చేస్తున్నారు? నేను అనేది ఏంటంటే అదే విజన్ అంటున్నాను నేను. ఇలా కనుక నేను వీళ్ళని వదిలేస్తే ఎవడు పడితే వాళ్ళు లేఅవుట్లు వేసుకుంటూ వెళ్ళిపోతే నేను అనుకున్న వరల్డ్ స్థాయి ప్రపంచ స్థాయి రాజధాని ఇక్కడికి రాదేమో, చిన్న చిన్న టౌన్లు ఎక్కడ పడితే అక్కడ కట్టేసి ఇల్లు కడితే అనేటువంటి ఒక భావన ఆయనకు ఉండొచ్చు. దానికి మీరు ఒక పరిధిని నిర్ణయించుకొని పరిధిని క్లియర్ చేయండి. గతంలో కూడా ఏమన్నారు, ఫస్ట్ నూజివీడు రాజధాని అన్నారు వస్తుంది అనేటప్పుడు 50 లక్షలు ఉన్న దాన్ని మా ఫ్రెండ్సే 5 కోట్లు పెట్టుకొని తర్వాత ఏం చేయాలి, దివాళా తీసిన వాళ్ళు ఆగిరిపల్లి ప్రాంతంలో తర్వాత ఇటు అన్నారు. అందుకని ఏంటంటే ఇలాంటివి జనంలో కుదిలేటప్పుడు రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఏంటంటే మీకు షేర్ మార్కెట్ లాంటిది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ విపరీతంగా నడుస్తున్నటువంటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని 111 జీవో ఇచ్చేస్తున్నాను అనేటువంటి రాజకీయ కారణాల మూలన కేసీఆర్ ఏ క్షణాన అన్నాడో ఆ క్షణాన 3 సంవత్సరాల క్రితం పడిపోయినటువంటి రియల్ ఎస్టేట్ ఇవాళ వరకు కోలుకోలేదు. తర్వాత రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాడు వచ్చిన తర్వాత ఏదైనా జరుగుతుందని హోప్లో ఉన్న వాళ్ళకు కూడా ఆయన రాగానే నేను ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాను అన్నాడు, హైడ్రా అన్నాడు. ఇంకొక 2 సంవత్సరాల వరకు కూడా అసలు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గురించి అందరూ మర్చిపోవచ్చు. అలాంటి పనులు ఇక్కడ ఎందుకు చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నారు, ఔటర్ రింగ్ రోడ్డు వరకు పర్మిషన్లు ఆపేస్తాం అంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుని ఆనుకొని మళ్ళీ 3 కిలోమీటర్లు మేము బఫర్ జోన్ పెడతాం అంటున్నారు, అక్కడ దాకా ఏమంటున్నారు. ఇక రాజధాని చుట్టుపక్కల నాకు ఒక ఇంటి స్థలం కావాలనుకునేవాడికి ఎక్కడ పోవాలి సార్? 100 గజాలు 200 గజాల స్థలం కొనుక్కునేవాడు లేడు సార్ ఇంకా అసలు. అంతే. ఇక ఔటర్ రింగ్ రోడ్డు దాటి ఇంకొక 3-4 కిలోమీటర్లు అవతలకి వెళ్ళిన తర్వాత మాత్రమే కొనుక్కోవాలా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే లాజికల్గా ఆలోచించాల్సింది, సైబరాబాద్ కట్టానని చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పుకుంటారు, మనం ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాల్సిందే. కానీ మీరు సైబరాబాద్ కట్టడానికి హైటెక్ సిటీ కట్టడానికి అమరావతికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ మీరు చేసింది కేవలం ఒక గుండ్రటి బిల్డింగ్ హైటెక్ సిటీ అని కట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేశారు, అంతే మీరు చేసింది. ఒక 2-3 కంపెనీస్ తీసుకొచ్చారు. దాని చుట్టుపక్కల మొత్తం ల్యాండ్ అంతా కూడా ఫ్రీగా ఉంది. అప్పుడు చుట్టూ లేఅవుట్లు వేసుకున్నారు. లేఅవుట్లు వేయగానే మీరు హైటెక్ సిటీ వచ్చి 4 కంపెనీలు రాగానే చుట్టూ మాలాంటి రియల్టర్స్ చాలామంది వచ్చారు. అక్కడ అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు కట్టారు, షాపింగ్ కాంప్లెక్స్లు కట్టారు, తర్వాత స్టార్ హోటల్స్ కట్టారు. 10 సంవత్సరాల్లో మీరేం చేయకుండా తెలిసిపోయింది. కానీ ఇక్కడ మీరేం చేస్తున్నారు,
34,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్తో కలిపి 50,000 ఎకరాలు మీ చేతిలోనే పెట్టుకొని ఉన్నారు. మిగతా బయటవాడు ఎవడు వచ్చి అక్కడ మీరు ఇచ్చే వరకు, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసే వరకు ఒక ఇటుకు కూడా వేయలేనటువంటి పరిస్థితి కల్పించారు. కాబట్టి మీ గవర్నమెంట్ బిల్డింగులు తప్పితే ఏమీ కనపడట్లేదు అక్కడ. అక్కడ ఉన్న రైతుల్లో కూడా అదే ఒక బలమైన అసంతృప్తి ఏంటంటే, అంటే ఫ్యాక్ట్ ఏంటంటే రైతులు భూములు ఇచ్చారు, కానీ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది ఎవరికి? ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి. అరే బాబు, నా భూమి నేను ఇచ్చాను, నా సైట్ నాకు ఇచ్చేసి, నాకు ఇచ్చేసి నేను అమ్ముకుంటాను, లేకపోతే ఇల్లు అన్న కట్టుకుంటాను. నువ్వేమో ఇల్లు కట్టుకుంటున్నావు, నువ్వేమో బిల్డింగ్ కట్టుకుంటున్నావు, నువ్వు ఆఫీస్ కట్టుకుంటున్నావు, నా పరిస్థితి ఏంటనేటువంటి సహజమైన అసంతృప్తి వస్తుంది కదా. అతనుకున్నా లేకపోయినా పక్కనున్న పార్టీ కల్పిస్తుంది కదా, చెడగొడతారు కదా. దాన్ని లాజికల్ గానే అనిపిస్తుంది కదా వాళ్ళకు కూడా. నీ వరల్డ్ క్లాస్ విజను తర్వాత 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఎలా ఉంటుందనే దానికంటే కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా ఇవాళ ఏంటనేటువంటిది ఆలోచనే కదా ప్రజలది. ముందు నాది ఇవ్వాలి కదా సార్, అది ఇప్పుడు నా దగ్గర తీసుకున్నారు, నాకు ఇవ్వాలనే చిన్న ఉంటుందిగా. సో అదేంటంటే ఇందాక అన్నదే 50 సంవత్సరాల ముందు ఆలోచించి ప్రపంచ స్థాయి రాజధాని ఇక్కడ మామూలు లేదు, ఉండకూడదు అనే దాంట్లో జరుగుతున్న ప్రమాదం ఏంటంటే, మీరు నిజమా కాదా అనేది నేను నిర్ధారించట్లేదు, కానీ ఔటర్ రింగ్ రోడ్డు వరకు పర్మిషన్లు ఇవ్వకుండా లేఅవుట్లకు కనుక ఆపి, ఆ తర్వాత కూడా బఫర్ జోన్ తర్వాత కూడా ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బఫర్ జోన్ చేస్తే రియల్ ఎస్టేట్ని మీ చేత్తో మీరే చంపేసిన వాళ్ళు అవుతారు. మీకు బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి లేదా చెన్నై నుంచి చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అమరావతిలో పెట్టుబడి పెట్టుకోవాలి, ఒక 200 గజాలు కొనుక్కోవాలి, 300 గజాలు కొనుక్కోవాలనుకునే వాడికి రైతు తీసుకెళ్ళి డాక్యుమెంట్ చూపిస్తున్నాడు, ఇది నా 300 గజాలని తీసుకెళ్ళి ఎక్కడో చూపించరా అంటే చూపించలేని పరిస్థితి లేదు. ఎలా కొంటారు? ఇతర ప్రాంతాల నుంచి మీ దగ్గర పెట్టుబడులు ఎలా వస్తాయి అంటే, నేను ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో 32 సంవత్సరాలు నాకు అనుభవం. ఓకే, దాంట్లో ఇన్స్ అండ్ అవుట్స్ చూసినట్టుగా నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి విజన్ని మనం తప్పు పట్టడానికి లేదు. ఆయన విజను దాన్ని సాకారం చేసి తీరుతారు, కానీ చేసే ప్రయత్నంలో కొన్ని ఓవర్ అంబిషియస్గా మరి వాళ్ళు సలహాలు ఇస్తున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని నిర్దేశిస్తున్నారా నాకు తెలియదు. కానీ నేను అనుకోవడం క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు సీఎం గారి దాకా వెళ్ళట్లేదు. తర్వాత ఇప్పుడు మీరు కనుక ఎల్పీలు ఇవ్వకుండా కనుక ఔటర్ రింగ్ రోడ్ దాకా చేస్తే ఇంకో ప్రమాదం కూడా ఏం జరుగుతుందంటే, అధికారులతో లాలూచి అయిపోయి నాన్ లేఅవుట్స్ అంటారు. అంటే దానికి ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఒక రోడ్డు వేసేసి 4 రాళ్ళు బాతేసి అమ్మేస్తాడు, జెండాలు పెట్టేసి 50,000 వచ్చేది నీకు 15,000 20,000కి ఇస్తానంటాడు. ప్రజలు ఆ ట్రాప్లో పడిపోతారు. రేపొద్దున మీరు మళ్ళీ బుల్డోజర్లు తీసుకొచ్చి వాటిని అన్నింటినీ నాన్ లేఅవుట్లని లేపేస్తామంటారు. 2016లో కూడా అట్లాగే జరిగింది. సో అక్కడ ఏమవుతుంది, రియల్టర్ డబ్బులు చేసుకొని వెళ్ళిపోతాడు, మీకు వచ్చే ఆదాయం మీ వాళ్ళు లోపాయికారిగా తీసుకునేది వాళ్ళు తీసేసుకుంటారు. అల్టిమేట్గా నష్టపోయేది ఎవడు? హార్డ్ ఎర్న్ మనీ పెట్టి ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఒక 100 గజాలు 200 గజాలు అనుకునేవాడు అల్టిమేట్గా నష్టపోతారు. అది రాజకీయంగా మీకు నష్టం. కాబట్టి ఇవన్నీ గమనించి ఏంటంటే, నిర్దిష్టంగా మీరు అనుకున్న ప్రాంతం వరకు ఆపుతామనేది క్లియర్గా ప్రకటించేయండి. ఈ 4 గ్రామాలు ఈ 5 గ్రామాలు ఏదైతే ఉందో దీని వరకు మేము తీసుకుంటున్నాం. అదర్ దాన్ దట్ మీకు ఇప్పుడు ఇంకో మంచి పద్ధతి ఏం చేశారు, ఒక పర్మిషన్ అప్లై చేస్తే కూడా 3 వారాల్లో కనుక గవర్నమెంట్ ఇది ఎస్ఆర్ నో చెప్పకపోతే డీమ్ టు బి అప్రూవ్డ్ అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టారు. మంచి సిస్టమ్ అది. మీరు అప్లోడ్ చేస్తే టీఎల్పీకి 21 రోజుల్లో కనుక వాళ్ళు రిజెక్ట్ చేసి ఇది కొర్రీ అయిపోతే 22వ రోజు మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అప్రూవ్డ్. అంత మంచి పద్ధతి మీరు పెట్టిన తర్వాత ఎల్పీకి వచ్చేటప్పటికి మీరు అది ఉంది ఇది ఉందని ఆపేటప్పటికి ఏముందంటే చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా నిజాలున్నా లేకపోయినా మీరు 164 సీట్లు గెలవటంలో ఈ రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ కుదేలవటం వలన కొన్ని 100 కోట్ల రూపాయలు మీకు డొనేషన్ ఇచ్చారు అధికార పార్టీకి. మరి వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? కాబట్టి మీరు ఏమి వాళ్ళకి ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. పాలసీస్ని మీరు ఛానలైజ్ చేసి క్లియర్ కట్గా చెప్పండి. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సవరించండి. దానికి కావాల్సిందంటే వాళ్ళ అసోసియేషన్ ఏదో ఉంది, వాళ్ళతోటి చర్చలు చేయండి. ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు వాళ్ళని పిలిచి స్టేక్ హోల్డర్స్ కదా వాళ్ళు, బాబు మేము ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్కి వెళ్ళబోతున్నాం, ఇదిగో ఈ 3 నెలల్లో 6 నెలల్లో మేము చెయ్యం, ఈ ప్రాంతంలో చేసుకోవద్దు, మీరు వేరే ప్రాంతంలో చేసుకోండి. ఫేర్ ఎనఫ్ సార్. ఇప్పుడు మీరు ఆ ప్రాంతం మీద మీకు కొంత అవగాహన ఉంటుంది. అసలు ఎందుకు రాజధాని ప్రాంతంలో సెకండ్ ఫేజ్ని ల్యాండ్ పూలింగ్ ఫేజ్ 2ని ఎందుకు రైతులు వ్యతిరేకిస్తున్నారు? కారణం ఏంటి? సింపుల్ రీజన్ అండి.
11 ఏళ్ళు అయింది, వాళ్ళకి ఏం జరగలేదు, మాకేం జరుగుద్దో ఒకటి. ఈ 4 ఏళ్లలో కనుక మాకు హ్యాండ్ ఓవర్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతం మళ్ళీ వస్తే అసలు దానికే దిక్కులేదు, మా దాని ఏమవుతుందో. ఈ రెండే కారణాలు. కానీ నిన్న మంత్రి నారాయణ గారు ఏం చెప్తున్నారంటే 95% రైతులకు ఇచ్చేసాము, కేవలం ఒక 3-4% మాత్రం ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఉన్నాయి, రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని ఆయన వాదన చెప్పుకుంటూ వస్తున్నారు. వాదన కరెక్టే. మీరు ఎలా ఇచ్చారు? పేపర్ మీద ఇచ్చారు, డ్రాయింగ్ మీద ఇచ్చారు. కానీ రైతు సాటిస్ఫై అయ్యేది ఎప్పుడు? అతను మీరు ఇచ్చిన ప్లాట్ ముందు రోడ్డు పడ్డప్పుడు, ఆయన దాని ముందు ఎలక్ట్రికల్ పోల్ నిలబెట్టినప్పుడు, ఆయన దానికి కరెంటు వాటర్ ఇచ్చినప్పుడు, సౌకర్యం ఇల్లు కట్టుకోవడానికి ఫెసిలిటీ అవసరమైనటువంటివన్నీ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు హ్యాండ్ ఓవర్ చేసినట్లు లెక్క అతనికి. దానికి మీరేం చెప్తున్నారు? ఇంకా 2 ఏళ్ళ టైము, 2.5 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. అప్పటిదాకా ఇప్పటికే 10-11-10 ఏళ్ళు అయిపోయింది, లేకపోతే కనీసం 9 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది, 9 ఏళ్ళు అయింది. మరి పిల్లలు పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇంకొక వ్యవహారం ఉంటుంది. కేవలం మీరు ఇచ్చే కౌలు ద్వారా, కౌలు కూడా 2-3 ఏళ్ళు మధ్యలో ఎట్లా ఇబ్బంది పడ్డారో చూసాం. కాబట్టి మీరు ఓవరాల్గా చేస్తున్నప్పటికీ ఎవరైతే మీకోసం, నేను త్యాగం అని అయితే మిగతా వాళ్ళు అన్నట్టుగా అనను, కానీ త్యాగాలేం లేవు, త్యాగాలేం లేవు, అంశాలు ఉంటాయి. ఆర్థికపరమైన అంశాలు ఎంత ఉన్నప్పటికీ మీకు ఎంత లాభం వస్తుంది అన్నప్పటికీ కూడా ఏంటంటే రైతు అనేవాడికి భూమితో ఒక బంధం ఉంటుంది. అది లావాదేవీలు ఆర్థిక వాటి అన్నిటికంటే అతీతమైంది. వాళ్ళు నేను ఎక్కడ అప్రిషియేట్ చేస్తానంటే తాత తండ్రుల నుంచి వచ్చిన దాన్ని, ఆ బంధాన్ని కూడా వదులుకొని ఇచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది త్యాగం. సో అలాంటి వాళ్ళకి మీరు న్యాయం చేయకుండా మీరు చేస్తారనేటువంటి నమ్మకం అందరికీ ఉంది. ఇప్పుడు కూడా మీరు వచ్చిన తర్వాత పండగలు చేసుకొని మిమ్మల్ని పూల మీద నడిపించిన కారణం అదే. పూల మీద నడిపించిన వాళ్ళే ఎందుకు ఓడించారని మీరు ఇందాక అన్నారు కదా, దాంట్లో ఒక లాజిక్ ఏంటంటే సార్, రైతులు లబ్ధి పొందారు, రైతు కూలీలు అన్యాయం అయిపోయారు అక్కడ. ఎందుకంటే రైతుల్ని నమ్ముకొని ఒక్కొక్క ఎకరానికి 3-4 రైతు కూలీలు ఉంటారండి. రైతు కూలీలకు ఉపాధి చూపించడంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కొంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది. అందువల్లే ఓట్ బ్యాంకు దూరం అయిందనేది సహజంగా అక్కడ వినిపించేటువంటి మాట. అన్ని రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి నేను అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. మీరేమంటున్నారు? అభివృద్ధి చేసి నేను సంక్షేమం చేస్తా అంటున్నారు. అభివృద్ధి రావాలి, రెవెన్యూస్ పెరగాలంటే ఏంటి? ఈ ఆదాయాలన్నీ పెరగాలి, మీకు పెరగాలి. మీ మీద ఇప్పటికీ కూడా చాలా నమ్మకం ఉంది, ఖచ్చితంగా చేయగలరు, ఎవరన్నా చేయగలరు ఆంధ్రప్రదేశ్లో అంటే మీరే అంటున్నారు. అన్నప్పుడు ఏంటంటే ఈ 11 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రచారాలు చేసినా కూడా మీ ప్రయాణం అనేది నల్లేరు మీద నడకగా సాగిపోయింది. ప్రజలు అర్థం చేసుకున్నారు. 10 లక్షల కోట్ల పైన అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాగానే పథకాలు ఎలా ఇస్తాడులే, 1 సంవత్సరం టైం ఇద్దామని వాళ్ళు కూడా ఎదురు చూశారు. కానీ మొట్టమొదటిసారి పెద్ద ఎత్తున మీరు వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి అంశం ఇది. కానీ నేను అభినందిస్తుంది కూడా, ఎందుకంటే మొండిగా ముందుకెళ్లకుండా ఒక స్టెప్ బ్యాక్ అయ్యారు. దాన్ని కొంత రైతులే కాదు, రాజకీయం కూడా కొంత ఉంది, దాంట్లో పడింది. అక్కడ జనసేన కూడా కొంత వ్యతిరేకించింది. పవన్ కళ్యాణ్ గారు అవసరమా అని కొంచెం ఆలోచన. ఆ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఒకటి మంచి జరిగిందని నేను అంటున్నాను. ఎందుకంటే మైట్ ఈజ్ రైట్ అనేటువంటిది ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. రెండో పక్క నుంచి ఇంకొకసారి ఆలోచిద్దాం అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషి స్టెప్ బ్యాక్ అయ్యారు అంటే అది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అక్కడ రాబట్టి, ఇంకొకళ్ళు చెప్తే ఆయన వినరు. సో దాన్ని కూడా నేనేమంటున్నానంటే ప్రస్తుతానికి ఆపేమంటున్నారు, అది కూడా ప్రమాదకరమైన మాట అంటున్నాను నేను. అసలు లేకుండా ఉంటుందా, ఏడాది తర్వాత ఉంటుందా, 2 ఏళ్ల తర్వాత ఉంటుందో ఇప్పుడే క్లారిటీ ఇవ్వండి. కారణం ఏంటంటే ఇప్పటికి ఆపాము అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళలో, డెవలపర్స్లో కానీ కస్టమర్లో కానీ ఆ విశ్వాసం రాదు. అంటే రేపు పెడతారనమాట అంటారు. అట్లా కాకుండా ఇప్పుడు రాజధాని డెవలప్ అవ్వాలంటే ల్యాండ్ పూలింగ్ చేయాలి, భూమి అవసరం అని కదా ప్రభుత్వం చెప్తుంది అంటున్నారు కదా. అన్నప్పుడు ఏంటంటే ఏడాది 2 ఏళ్లలో ఇక్కడ మీరు డెవలప్మెంట్ చూపించిన తర్వాత మేము ఇస్తామని రైతులు అంటున్నారుగా. కాబట్టి ఒక ఏడాదో 2 ఏళ్ళు దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం అని చెప్తే అప్పటి వరకు మీరు రియల్ ఎస్టేట్ చేసుకోండి అని చెప్పండి, అందరూ బాగుంటారు. రైతులు కూడా ఏంటంటే వాడు అమ్ముకోవాలనుకున్నాడు అమ్ముకుంటాడు, పెట్టుకోవాలనుకున్నాడు పెట్టుకుంటాడు. ఎందుకంటే పిల్లలు పెళ్ళిళ్ళు ఉంటాయి, చదువులు ఉంటాయి, బోల్డ్ వ్యవహారం ఉంటుంది. మీరు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ల్యాండ్ భవిష్యత్తు గాలిలో పెట్టారంటే వాళ్ళ భవిష్యత్తు గాలిలో పెట్టినట్టే మీరు. సార్ ఇప్పుడు దాంట్లో కూడా ఇంకో ప్రమాదం ఉంది అంటే నాకు కనబడుతుంది. 2 ఏళ్ల తర్వాత చేస్తామంటారు, మీరే ఒక వినియోగదారుడు అనుకుందాం, భూమి కొనడానికి వెళ్తారు,
ఈరోజు 50 లక్షలు ఉన్న భూమి ₹1 కోటి చెప్తారు. మీరేం ఆలోచిస్తారు? ఎవరినైనా ఒక 2 సంవత్సరాల తర్వాత ఇది ల్యాండ్ పూలింగ్లో పోద్ది, ఖచ్చితంగా ప్రభుత్వం తీసేసుకుంటుంది, ఈ పెట్టిన ₹1 కోటి ఆ రోజుకి వస్తాయా రావా అనేటువంటి భయం ఉండదా? అంటే భయం లేకుండా ఉంటాను ఒక కారణం ఉంది. ఇప్పుడు పెట్టిన దాంట్లో కూడా క్లాజ్ ఏం పెట్టారంటే, ఆల్రెడీ ఇచ్చేసిన లేఅవుట్లు మేమేం చెయ్యము, వాళ్ళకి యాజ్ పర్ పూలింగ్ నామ్స్ ఏముంటే దాని ప్రకారంగా న్యాయం చేస్తామని చెప్పి అన్నారు. సో ఆ క్లాజ్ ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ కొనుక్కున్నాడు ఉన్నాడు అనుకోండి, ఆ రోజుకి రేట్లు బాగా పెరిగి పూలింగ్ లేకపోతే నాది నేను అమ్ముకుంటాను, లేదు పూలింగ్లోకి వచ్చినా కూడా అక్కడ డెవలప్ అయింది కాబట్టి నాది కూడా డెవలప్ అవుతుంది, పూలింగ్ నామ్స్ ప్రకారంగా ఇచ్చుకోవడానికి నాకు ఇబ్బంది లేదనుకుంటాడు. సో ఆ పారామీటర్స్ అన్నీ తీసుకుంటున్నారు. కానీ నేను అనేది ఏంటంటే పదే పదే నేను చెప్తుంది, యాంబిగ్విటీ, ఆ కన్ఫ్యూజన్ అనేది దూరం చేయండి. ఏది చేసినా ఇదిగో ఈ 4 గ్రామాలకు పరిమితం చేస్తామనండి. ఒకరోజేమో ఈ పక్కనని ఒకళ్ళు వేస్తారు, ఒక మ్యాప్ వేస్తారు. ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఎన్ని రకాలుగా మార్చారు చూడండి. ఒకసారి ఆ పొన్నెకల్లు తర్వాత రావేల ఆ ఏరియాలో ఎయిర్పోర్ట్ అన్నారు, ఇంకొకసారి తీసుకెళ్ళి నంబూరు దగ్గర అన్నారు, ఇప్పుడు తీసుకొచ్చేమో పెదపరిమి దగ్గర అంటున్నారు. ఇలా మార్చిన ప్రతిసారి కూడా ఒడిదుడుకులకు లోనవుతుంది రియల్ ఎస్టేట్. ఇక్కడ అంటేనేమో ఇక్కడ పెరుగుతుంది, అక్కడ నిన్నటిదాకా బాగుందన్నాడు ఆడబడిపోతాడు. ఈ స్పెక్యులేషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ చేస్తుందా, లేదంటే అధికారులు చేస్తున్నారా, లేదంటే లోకల్గా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నారా సార్? అంటే గవర్నమెంట్ అనేది 4-5 రకాలుగా పరిశీలిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒకసారి వెళ్ళి ఒకటే అన్నారు. అవును, వాళ్ళ తరపు నుంచి నేను మీరు చెప్పండి క్లియర్గా అంటున్నాను, ఇవేమీ నమ్మొద్దు, ప్రాథమిక దశలో ఉందనేటువంటి స్టేట్మెంట్ మీ దగ్గర నుంచి రావాలి. అప్పుడు కస్టమర్ ఏమారడు, రియల్టర్ ధైర్యం చేయడు. కానీ మీరు కామ్గా ఉన్నారనుకోండి, ఒక 2 నెలల పాటు అదే ప్రచారం అనగానే మళ్ళీ దొరకదేమోనని దాన్ని ₹2 పెట్టుకుంటాడు. మీరు రెండో చోటకి మార్చారనుకోండి, నూజివీళ్ళు ఏమైంది, ఇక్కడ అది అవుతుంది. సో ఇలా తెలియకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆవిరైపోతున్నాయి. అది రాష్ట్రానికి మంచిది కాదనేటువంటిది నేను అనేది. కాబట్టి పూలింగ్ మీద ఒక నిర్దిష్టమైనటువంటి, ప్రస్తుతానికి మేము స్టెప్ బ్యాక్ అయ్యాను, ఆ ప్రస్తుతం ఎప్పటి వరకు దాని మీద క్లారిటీ ఇవ్వండి. లేదా అసలు పూర్తిగా మీకు కావాల్సిన 5,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఏదైతే ఉందో ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిపోతామనండి, గోల లేదు. తీసుకుంటున్నారు కదా ల్యాండ్ ఎక్విజిషన్, దానికి కూడా ఇబ్బంది ఏం లేదు కదా. ఉన్న రేటుకి 4 రెట్లు 5 రెట్లు ఇమ్మని చెప్పేసి జియో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా. ఇప్పుడు దాదాపుగా మీరు చెప్పిన దాని ప్రకారం పెదపరిమి లాంటి ప్రాంతంలో ఒక 2 కోట్లు ఉంటుందా, 3 కోట్లు ఉంటుంది? ఇప్పుడు 3-3.5 కోట్ల దాకా ఉంది. 15 కోట్లు ఇచ్చి కొనే అంత స్తోమత ప్రభుత్వం దగ్గర ఉండదు కదా. 15 కోట్లు అనేటువంటిది అది కాదు కదా అక్కడ, అది మార్కెట్ వాల్యూ. ఈ 3 రెట్లు 4 రెట్లు అనేది మీకు రిజిస్ట్రేషన్ వాల్యూ మీద. ఇప్పుడు అక్కడ 3 కోట్లు ఉందనుకోండి, అక్కడ 30 లక్షలు 35 లక్షలు ఉంటుంది. ఏది మీకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ వాల్యూ, దాని మీద ఇమ్మంటున్నారు. అట్లా ఇచ్చినా కూడా అలా ఇస్తారా రైతులు? దానికి కూడా చాలా ఎత్తున ప్రొటెస్ట్ వస్తుంది. దానికనే పూలింగ్ అనేటువంటిది ఏంటంటే రెండో దశ పూలింగ్. మీరు కూడా ఒక కన్స్ట్రక్షన్ కాకపోతే డెవలప్మెంట్ అనేది ఒక స్టేజ్కి వచ్చినాక చేయండి. మీకు ఇంకా ఇప్పుడు ఏమైంది, సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత అప్పటికి మీరు అన్నట్టుకుంటే ఐకానిక్ బిల్డింగ్స్ కానివ్వండి, హెచ్ఓడి బిల్డింగ్స్, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చేస్తారు అక్కడికి. మీరు ఇల్లు కట్టుకొని అక్కడికి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. నమ్మకం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా 60-70% సుముఖంగానే ఉన్నారు. కానీ ఆ 30% ఎవరైతే ఉన్నారో వాళ్ళ సౌండ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ భయాల్ని వాళ్ళ ఆందోళనలు మీరు అడ్రస్ చేయాల్సిందే. పైగా మన దరిద్రం ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ వచ్చినాయి ఈ రాజకీయాల్లో. సో ఇప్పుడు మరి ఆ తాడేపల్లి దాకా తీసుకెళ్ళిన తాడేపల్లి కనెక్టివిటీ ఎందుకు ఆగిందో మీకు తెలుసు కదా, సీడ్ యాక్సెస్ రోడ్డు. సో అలాంటి ప్రమాదాలు మీకు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేగంతో కనుక మీరు వెళ్తే సంవత్సరంన్నరకి ఐకానిక్ బిల్డింగ్స్ తప్పితే మిగతావన్నీ రోడ్లు కానీ మిగతావన్నీ ఒక స్టేజ్కి వస్తాయి. వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది. ఈ 1.5-2 ఏళ్లలో వాళ్ళకి మీరు అలాట్ చేసినటువంటి ల్యాండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళంతటి వాళ్ళే మీ దగ్గరికి వచ్చి ఇస్తారు. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇంకో భయం ఏంటంటే సార్, మనం డెవలప్ చేసిన తర్వాత 1.5 year తర్వాత రైతులు ల్యాండ్ పూలింగ్కి ఇవ్వరేమో, అప్పుడు భూమి అవసరం అయినప్పుడు ఇవ్వకపోతే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. అప్పుడు మీకు ఉండనే ఉందిగా మీ చేతుల ఆయుధం, ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది కదా. సో ఉన్న చోట ఏంటంటే దానికి కూడా మార్గాలు లేకపోలేదండి. అంటే మనం ఓవరాల్గా మాట్లాడుకుంటున్నాం కానీ ప్రభుత్వ భూములు ఒక 2,000 ఎకరాలు 1,000 ఎకరాలు 1,500 ఎకరాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మీరేమంటున్నారు, ఎయిర్పోర్ట్కి ఒక 5,000 ఎకరాలు కావాలంటున్నారు. మీకు ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో చూసుకోండి. దానికి అనుగుణంగా ఉన్న 1,000 ఎకరాలు 2,000 ఎకరాలు ఎక్విజిషన్ తీసుకున్నా కానీ అక్కడితోటి మీకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంది.
ఇలా వేరియస్ మార్గాలు చేయకుండా నేను అనుకున్నాను కాబట్టి నేను పూలింగ్కి వెళ్ళిపోతాను అంటే కావాల్సిన మాట వాస్తవమే లాంగ్ టర్మ్లో. కానీ నమ్మకం ఉన్నప్పుడు అన్నీ బాగా జరుగుతున్నప్పుడు అన్నీ బాగా జరుగుతాయి. కానీ ఒక 10 సంవత్సరాలు అక్కడ బ్రేక్ వచ్చి వాళ్ళ ఫలితాలు పూర్తిగా వాళ్ళకి రానప్పుడు వాళ్ళ ఆందోళనలో అర్థం ఉంది. దాన్ని మనం ఇది చేసుకోవాలి. ముఖ్యంగా నేను అనేది ఏంటంటే అటు రైతులు ఇటు రియల్టర్సు తర్వాత మీకు వచ్చే రెవెన్యూస్ అన్నీ బాగుండాలంటే ఇది ఒక ట్రయాంగిల్. మీకు సక్రమంగా ఈ ట్రయాంగిల్లో అంతా నడుస్తున్నప్పుడు మాత్రమే మీ రెవెన్యూస్ బాగుంటాయి, వాళ్ళ వ్యాపారం బాగుంటుంది, రైతులు బాగుపడతారు. ఈ దాంట్లో ఏ ఒక్కటి ఎఫెక్ట్ అయినా మిగతా 2 ఎఫెక్ట్ అవుతాయి. సార్ ఇందాక మీరు 20,000 ఉండాల్సినటువంటి గజం చంద్రబాబు రాగానే 60,000కి వెళ్ళిందన్నారు. ఇప్పుడు కూడా అదే రేటు లేదు, మళ్ళీ తగ్గింది అంటున్నారు. మళ్ళీ మన 40,000కి వచ్చిందని ఒక చోట అంటున్నారు, 35,000కి ఒక చోట అంటున్నారు, 50,000 అంటున్నారు. అది ట్రెండ్ తగ్గింది. ఎందుకంటే కొనుగోలుదారుల్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఓకే, బయట నుంచి వచ్చి కొనేవాళ్ళలో మీరు భయం వచ్చిన దగ్గర నుంచి నిన్నటి మీరు సెకండ్ పూలింగ్ అనేటువంటి మాట రానంత వరకు స్టడీగా 50,000 నుంచి 60,000 వరకు అలా నిలబడ్డది రేటు. ఇప్పుడు మీరు వర్క్స్ అన్నీ బాగా చేసి వేలాది మంది కార్మికులు వెళ్తున్నప్పుడు ఏంటంటే అది 60 నుంచి 70, 80 అలా పెరగాల్సింది కాస్త స్టడీగా పెరిగేది కాస్త ఈ అంబిగ్విటీ మూలాన ఈ కన్ఫ్యూజన్ మూలాన ఏంటంటే తగ్గుతుంది. అది ప్రమాద గడియలు మోగిస్తున్నట్టు మీకు గంటికలు. దాన్ని కనుక మీరు అడ్రస్ చేయలేదు అంటే ఫ్యూచర్లో కూడా మీరు చేయాల్సింది రెట్టింపు శ్రమ పడాల్సి వస్తుంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఏంటంటే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో కూర్చోబెట్టి రైతు నాయకులు, రియాల్టర్సు, మీరు ఈ 3 సెక్షన్స్కి ఇబ్బంది లేకుండా మధ్య మార్గంగా ఒకటి కనుక చూసుకోగలిగితే, నేను మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, ఎందుకు మీరు సరిగ్గా రిప్రజెంట్ చేయలేకపోతున్నారు అంటే ప్రాపర్గా ఎవరు వింటలేదండి అంటారు. సో వాళ్ళ మాట వినాలి. మీరు వినకుండా మేమేదో అనుకున్నాం, మేమేదో చేస్తాం, ఒక నారాయణ గారు మాట్లాడితే ఏమవుతుందంటే పీట ముడిపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ గొప్పది. ఆ విజన్ ఇంప్లిమెంట్ చేసే శక్తి కూడా ఆయనకు ఒక్కడికి మాత్రమే ఉంది. కానీ ఇలాంటివన్నీ కూడా మీకు ప్రతిబంధకాలుగా మారటమే కాకుండా చాలామంది జీవితాలను అల్లకల్లోలం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే ఆ వేగం తగ్గే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు తాజా ఎపిసోడ్ చూసిన తర్వాత ఏంటంటే ఒకవేళ టీడీపీ అంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దూకుడుగా వెళ్ళి ల్యాండ్ పూలింగ్ సెకండ్ ఫేజ్ని కొనసాగించే క్రమంలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మా వైపు నిలబడబోతున్నాడు అని ఒక చిన్న ఏదో ఒక ఆశ ఉంది కదా. ఖచ్చితంగా అది నేను ఒక రకంగా ఇందాక అన్నట్టుగా ఏంటంటే అది శుభపరిణామం అంటున్నాను నేను. ఎందుకంటే ఒకసారి మనం స్పీడ్గా వెళ్తున్నాం అన్నప్పుడు ఏంటంటే ఒక బ్రేక్ పడ్డప్పుడు ఏమవుతుందంటే మనం రెండోసారి ఆలోచించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ హడలే లేదనుకోండి వెళ్ళిపోయేవాళ్ళు ముందుకు బ్లైండ్గా. కాబట్టి అది ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలా లేకపోతే ఆగినందుకు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలా అనే దానికంటే కూడా కూటమి. కాబట్టి స్టెప్ బ్యాక్ అవడం అనేటువంటిది ఏంటంటే మంచి పరిణామం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సాఫీగా సాగుతున్నటువంటి మీ పాలన, మీరు ఇచ్చిన ప్రామిసెస్ అమలు చేయకపోయినా కూడా ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ అర్థం లేనటువంటి దాని గురించి మీకు చెడ్డ పేరు రావడం లేకపోతే వ్యతిరేకత తెచ్చుకోవటం అనేటువంటిది అది కూటమికి కూడా మంచిది కాదనేటువంటిది నా అభిప్రాయం. సో మొత్తంగా తారాజువలా దూసుకు వెళ్తున్న రాజధాని రియల్ ఎస్టేట్ రంగం ఏదైతే ఉందో కొన్ని నిలకడలేని నిర్ణయాలు కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇవి రాజధానిలో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. దీంతోపాటు ఇప్పుడు తాజాగా సెకండ్ ఫేజ్ ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఉందో దాంతో రాజధాని గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక రకాలుగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూటమిలో దీని మీద కొంత చర్చ జరిగింది. ల్యాండ్ పూలింగ్కి తాత్కాలికంగా బ్రేక్ పడింది. కానీ ఈ బ్రేక్ ఎప్పటి వరకు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ రాజధాని ప్రాంతంలో తమ వ్యాపారం చేసుకోవచ్చు, కొనసాగించవచ్చు అనేది క్లారిటీ లేకుండా పోయింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టడానికి వచ్చినటువంటి ఎవరైతే వినియోగదారులు ఉంటారో, మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారో, వాళ్ళెవరికి కూడా రాజధాని ప్రాంతంలో ఒక నివాస గృహం అనేది కొనుక్కోవడానికి వీలు లేకుండా పోతుంది. దీన్ని ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సమూలంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే తప్పులు జరుగుతున్నాయో వాటిని సరిచేయాల్సినటువంటి అవసరం ఉందనేది